తక్కువ వర్షపాతం రూపంలో ఎల్నినో ప్రభావం ఇప్పటికే కనిపిస్తున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధంగా ఉండాలని లాం పరిశోధన అదనపు సంచాలకులు దుర్గాప్రసాద్ సూచించారు. పంటల సాగులో సమగ్ర నీటి నిర్వహణతో పాటు తక్కువగా ఎరువుల వినియోగంతో రైతులు నష్టాల నుంచి బయటపడొచ్చన్నారు. తక్కువ వర్షపాతంతో పరిమిత రోజుల్లో చేతికి వచ్చే మెట్ట పంటలే మేలంటోన్న దుర్గాప్రసాద్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సాగు విషయంలో కొన్ని రకాల సూచనలు చేస్తున్నారు. వీటిపై మాట్లాడేందుకు మనతో పాటు లాం ఏడీఆర్ దుర్గాప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సరే, ఎట్లా ఇప్పుడు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తరుణంలో రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ సాగు ప్రారంభానికి సంబంధించి ఎలాంటి సూచనలు అందజేస్తారు? మనకి జూన్లో పడిన అరకొర వర్షాలకి చాలా చోట్ల పత్తి నాటడం జరిగింది. వర్షాలు ఎక్కువగా లేకపోవటం వల్ల ఈ పంట అంత ఏపుగా పెరుగుదల లేదు. ఈ జూలైలో కొంత వర్షపాతం గనక నమోదైతే ఈ పంటలు కొంత ఆల్రెడీ మన జూన్లో వేసిన పత్తి కొంత రికవర్ అవుతుంది. అలాగే ఇంకా చాలా శాతం పత్తి వేయాల్సి ఉంది మెట్ట పంటగా, అది కూడా వేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జూలైలో మనకు కనీసం ఒక 75 నుంచి 100 mm కనుక మనకి సాధారణ వర్షపాతం జూలైలో ఉంటుంది. ఆ వర్షపాతం కనుక పడితే మనకి ఈ మెట్ట పైరులో పత్తి సాగుకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈ వర్షాలు కనుక తక్కువగా ఉంటే కనుక ఈ జూలై నెలలో మనం పత్తికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలకి వెళ్లాల్సి వస్తుందన్నమాట. అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంతవరకు సరిగా సాగులో పూర్తిగా పుంజుకోలేదు. ఒకవేళ వర్షాలు కురిసి ఈ సాగర్ కావచ్చు లేదా కృష్ణ ప్రకాశం బ్యారేజీకి వాటర్ వచ్చినప్పటికీ కూడా అవసరమైన మేర నీరు ఉండదనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఆ తరుణంలో మన డెల్టా ప్రాంతంలో వరి పండించే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? విత్తనాల పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు, ఎంపిక విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కాలువలలో నీరు ఇంకా విడుదల చేయలేదు కాబట్టి నీటి విడుదల తేదీల కోసం రైతాంగం ఎదురు చూస్తున్నారు. మనం కాలువలో వచ్చే నీరుని బట్టి మనకి ఈ డెల్టా ప్రాంతాల్లో కూడా కొద్దిగా లేట్ అయినా కానీ ఇంకా వరి సాగు చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 15 వరకు మనకి ఇబ్బంది లేదండి. మనం సుమారుగా మనం ఎప్పుడు వేసుకునే వెరైటీలనే 150 కాల పరిమితి గల రకాలనే మనం డెల్టాలో ఎక్కువగా వాడతాము. అటువంటి వెరైటీలు వేసుకోవచ్చండి. ఒకవేళ ఈ కాలువ నీళ్లు లేటుగా రావడం కానీ తక్కువ పరిమాణాల్లో రిలీజ్ అవుతున్నప్పుడు మనం స్వల్పకాలిక రకాలనే వాటిని అంటే 120 రోజులు రకాలని ఎంపిక చేసుకుంటే ఉత్తమమైన మార్గం అండి. స్వల్పకాలిక రకాలతో పాటు మనం ఎరువులను కూడా తక్కువ మోతాదులో కనుక వేసుకున్నట్లయితే దిగుబడులకిలో పెద్ద తగ్గుదల కల్పించకుండా ఉంటుంది. నీటి తక్కువ ఉన్నప్పుడు మనకి కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగానే కలుపుకి సంబంధించిన మందులు కూడా వాడుకుంటే మనకి దిగుబడులు తక్కువ కాకుండా చూసుకుంటానికి అవకాశం ఉంటుంది. మన సాధారణ వర్షపాతం నమోదైతే కనుక రైతులు ప్రత్యామ్నాయంగా వేసేటువంటి మెట్ట పంటలకు సంబంధించి మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? రైతులకు ఏం చెప్తున్నారు? పత్తి గనక చూసుకున్నట్లయితే ఆగస్టు 15 వరకు మన ప్రాంతంలో వేసుకోవచ్చండి. ఆగస్టు 15 తర్వాత అయితే మనకి ఎక్కువగా ఉన్న పత్తి బదులు మిగతా పంటలకు వెళ్లాల్సి వస్తుందండి. మనకి కంది అనేది కొద్దిగా లేటుగానే వేసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. తక్కువ వర్షపాతం ఉండి బాగా డిలే అయితే మట్టుకి కంది అనేది ఒక పత్తికి ఒక ప్రత్యామ్నాయ పంటగా మనం వేసుకోవచ్చండి. స్వల్పకాలిక రకాలు, మరి వర్షాలు బాగా తక్కువ ఉంటే స్వల్పకాలిక రకాలైన పెసర కానీ మినుము కానీ మన ప్రాంతానికి అనుగుణంగా వేసుకోవచ్చండి. అవకాశం ఉంటే కనుక జొన్న పంటను కూడా వేసుకుంటానికి అవకాశం ఉంది. కానీ మన ప్రాంత పరిస్థితుల్లో అయితే కంది అనేది మంచి ప్రత్యామ్నాయం అండి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మంచి ప్రత్యామ్నాయ పంట. వర్షాలు పడకపోతే ఇంకా పండ్లు కూరగాయల సాగు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురుతాయని కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏంటి అసలు దానికి సంబంధించి కూడా ఒక ప్లాన్ అయితే అవసరం అయితే ఉంది కదా? కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఈ మెది తోటల సాగును బాగా పెంచాలి అనే ఒక డిమాండ్ కూడా తీసుకొస్తుంది. నిజంగా అంటే మనం కావాల్సినటువంటి నీడ్స్ అది మీట్ అవుతామా? సహజంగా ఏంటంటే ఈ కూరగాయల పంటలు నీటి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే మనం పండిస్తాం. అది ఏరియా తక్కువ ఉంటుంది కాబట్టి దానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చండి. మిగతా పంటలు అయితే చాలా విస్తీర్ణంలో ఉంటుంది కాబట్టి అక్కడ నీటి ఎద్దడేది ఉంటుంది. మిద్దె తోటలు కూడా ఒక ప్రత్యామ్నాయం. కొన్ని ప్రాంతాల్లో మనం దాన్ని
డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. తక్కువ వర్షపాతం ఉంటుంది, లేకపోతే సాగునీటి వనరులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నీటి వినియోగాన్ని కూడా తగ్గించుకొని పంటలు పండించుకోవాలనేటువంటి ఒక సూచనను కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మన దగ్గర పడినటువంటి పంటలకు ఎలాంటి విధానంలో ముందుకెళ్తే బాగుంటుంది రైతులు? ఈ ఇరిగేషన్ సిస్టమ్స్ కనుక చూసుకున్నట్లయితే డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా సమర్థవంతంగా తక్కువ నీటి పరిమాణాన్ని ఉపయోగించి పంటను పండించవచ్చు. అలాగే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా ఒక ప్రత్యామ్నాయం. తక్కువ నీటితో మనం పంటలు పండించుకోవచ్చు. కానీ ఈ రెండు కూడా డ్రిప్ ఇరిగేషను అలాగే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా ఖర్చుతో కూడుతుంది కాబట్టి ఇది క్రమేపీ మన ప్రాంతాల్లో ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది. రైతులు ఈ ఎల్నినోకు సిద్ధంగా ఉండాలి. శాస్త్రవేత్తలు నిపుణులు సూచించిన సలహాల మేరకు పంటల సాగు విషయంలో ముందుకెళ్లాలని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.